ನಾನು ಹಾದಿದೆ ನನకు ನಿಹಿಗೆ ಹಾದಿದೆ ಕೊಂಡಿದ್ದೀನಿ దేవునికి స్తోత్రం కలుగును గాక నిహికి ಹಾನವಾಯ್ತು ಸರಿ ಮಾರು ನಿಹಿ ಹಾಕಿ ಹಾನವಾಯ್ತು ಸರಿ ಮಾರು ಏನಾಕಿತಿ ಸರಿ ಮಾರು ಹಾನಾಯಿ ನೀನು ఓ కజా కటల్త ನೀನು ఓ మర్త మంచంతో ఉంటుస్తరాబుల సన్నిహికి హాది లేకపోతే బొర్కి బిగ కచ్చరాబుల సన్నిహిత హాది హల్లెలూయా పగయా పంతాలుక పొట్కర్క మత్సరి మారు నిహికి హాయి చదివిన మారో సంఖ్యమ కాండము 23 అధ్యాయముత రాచాడు అయిన 10వ వచనముత నన్ను ఎవరైనా చదివి సహకరించాలి నేను ముగిస్తున్నాను ఫోటో ఆవిష్కరణకి నన్ను వాక్యం వేస్తాం అయ్యగారు వేస్తుంది హల్లెలూయా యాకోబు రేణువులను ఎవరు లెక్కించెదరు ఆ ఇశ్రాయేలు 4వ పాలును ఎవరు లెక్క పెట్టెదరు నీతిమంతుల మరణము నాకు లభించునుగాక అలాంటి మరణము మాకు వచ్చునుగాక అయితే నీతిగా బ్రతకాల ఎవరు నీతిమంతుడు అంటే యేసు నమ్ముకొని యేసు రక్తంతో కడగబడి యేసు నామములో బాప్తిసం పొంది యేసు రక్తాన్ని తాగేవాడు ప్రియులారా నీతిమంతుడు అందుకే అక్కడ అంటున్నాడు అయ్యా నేను కూడా నీతిమంతులు మరణించే మరణం పొందితే బాగుండును అని చెప్పి దేవునికి స్తోత్రం నీతిమంతులు అద్భుతంగా చనిపోతారండి నేను జాన్సన్ కి చెప్పగలుగుతాను బండి చిన్నది కూడా కదలకుండా నన్ను దించేవాడు ప్రైజ్ ది లార్డ్ ఇక్కడ నుండి వస్తూ పోయేప్పుడు మేము ఏమైనా ఘాటి దిగేటప్పుడు ఎక్కేటప్పుడు చక్కగా తీసుకొచ్చేవాడు ప్రియారా మీరు సేవకున్నరే నేను ఏమాత్రం జారి పడిపోకూడదు నేను సేవకుని ఇంకా కొద్ది రోజులు సువార్త చేయాలా కొద్ది రోజులు ఇంకా పరిచర్య చేయాలా కొంతమంది నేను దేవుళ్ళకి నడిపించాలా కొంతమందిని బలపరచాలా కొంతమందిని దేవుని రాజ్యానికి నడిపించాలని నేను ఆయనతో చెప్పేటప్పుడు అలాగే దేవునికి స్తోత్రం హల్లెలూయా అందుకే యెహోవా భక్తుల మరణము 116వ కీర్తన 15వ వచనములో ఆయన దృష్టికి విలువగలది ఎవరు మరణము విలువగలదంటే నీతిమంతుల మరణం నీతిగా బ్రతికి పరిశుద్ధంగా బ్రతికి నమ్మకంగా బ్రతికి దేవుని సన్నిధిలో అజ్జిలతతో మంజహ ఓ పరిశుద్ధంగా దేవుని సేవకుని అజ్జిలతతో దేవుని మందిరానికి అలా బ్రతికితే దేవుడు ఏమంటాడు తెలుసా అటువంటి మరణమే విలువగలది నా బోపి బోవ తెరి నా జీవితి తై తంగిస్క తెరి वहानी गोता बंद तेरी सक्का समझी तेरी बारी तेरी राजी दे सता तेरी कहला मेरी बारी तेरी कथा वेजू महापुरु कथा वेनासी महापुरु कथा वेनासी महापुरु कथा खेरनासी महापुरु कथा वेनासी महापुरु कथा खेरनासी स्वर्गपुरु हनेसी ओ महापुरु तोले हनेसी स्वर्गपुरु हनेसी ओ महापुरु तोले मनेसी मातृ येसु सोहिनी मातृ येसु वल्ली गुटू मारनु गोमायनी वल्ली गुटू मारनु गोमायनी सत्ता मातृ येसु सोहिनी मातृ येसु हालेलुया बोलो क्रिस्तु महाराज के प्रियरा ఏనానికి కథానాన్ని విశ్లేషించి సరి ఈ రోజు మహాపురు నమాజ్ కేల ప్రియులారా చాలా మంది అర్ధ పెడితే మందు సీనరి ఉడ్రు పుడ్రు మందు సీనరి ఏనికి చెలకి మందు సీనరి ఉంజే మారో దేవుని రాజ్యం హజలాడాయి ఉంజే దేవుని రాజ్యం హనతరే చరు జానతరి ఇంజే అయ్యగారు కస్క పెరుదు जिसके పేరు హలాడీలో దరే ఉంజే ఇదిగో పరలోకం మన్నకి ఇల్లే जिसकेల మీరు వెసలాడీలో దరే ఒకవేళ ఇదిగో తన భర్తను పోగొట్టుకున్న భార్య నమ్ము యు ఆర్ మై గాడ్ హల్లెలూయా దేవుడే నా దేవుడు యేసే నా దేవుడని మనము నమ్మాలా నీవు నమ్మినడలా దేవుని మహిమ చూస్తావని 11:40లో యోహాను సువార్తలో రాయబడి ఉంటది ప్రియులారా మనము నమ్మాలి నమ్మితేనే ఆయన రాజ్యాన్ని మనం చూడగలుగుతాం ప్రభు రాజ్యాన్ని మనం చూడగలుగుతాం అందుకు ఇదిగో మానవ జీవితం ఏమై ఉన్నది తెలుసా మరణము కోసం బైబిల్ వాక్యం ఏమని చెప్తుంది తెలుసా మరణము కోసం ఏమని చెప్తుంది తెలుసా మరణమట ఏంటి మరణం అంటే అర్థం ఏమిటనంటే ఈ లోకము నుండి అనగా ఈ శరీరముల నుండి మన ఆత్మ ప్రాణము ఈ వెడలిపోవడమే మరణము గట్టిగా చప్పటికి వచ్చాం మాపుడికి గౌరవం హల్లెలూయా మరణం సరేనై హాకీ సరేనై ఇదిగో నీ అంగతమని జీవు ఈ నిన్న అపిసహనై ఏ హాకీ హల్లెలూయా కనుక నిన్న ఎంబారి కోహరుడు ఖలాడోరి ఎంబారి నిన్న
ಏನಾಕೆ ಆಡೋರಿ ಸರಿ ನೀ ಬಾಧ ಅಂಟಿ ನೀ ಟೊಂಡೊಟ್ಟಿ ನಿಂಗೆ మరి ನಿಂಗೆ ನಿಪದ ಹಿಯಲ್ ಆಡೋರಿ ಸಾದ ಬುದ್ಧಿ ಹಿಯಲ್ ಆಡೋರಿ గాని మహాపురు హియలిస్ కనుక నమ్మ నాను ఏది బహత్సర్ నా డొకర మెహి హల్లెలూయా మాబా మెహి మయని మెహి నా మీరేనా మెహి నమ్మ దేవునికి స్తోత్రం. మానవ జీవితం ప్రియులారా నీటి బుడుగ వంటిది. గట్టిగా చెప్పడక వేణు మహాపురు హల్లెలూయా. మానవ జీవితం గాలిపటము లాంటిది. మానవ జీవితం ఆవిరి వంటిది. అంతలో కనబడింతలో మాయమైపోయే ఆవిరి వంటిది. యాకోబు రాసిన పత్రికలో రాస్తారు ప్రియులారా. ఆవిరి లాంటి మన జీవితం ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆవిరి లాంటి మన జీవితాన్ని, ఆవిరి లాంటి మన బ్రతుకును, గాలి లాంటి మన బ్రతుకును. అందుకే 91 కీర్తనలో చదివారు కదా, మేము ఎగిరిపోతున్నాం. ఎక్కడ ఎగిరిపోతామో పోతాము. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథములో ప్రియులారా రాస్తాడు ఒక మాట 13వ అధ్యాయం 5వ వచనములో, ఇదిగో సర్వలోకమును పాడు చేయుచున్నది. అక్కడ మనల్నందరినీ ఆయన ఉగ్రత దినములట. చదవండి చదవండి ఆ మాట చదవండి. ఏమన్నా ఉంటుందో తెలుసా? ఓహో ఇది బాగానే ఆడే చదువుతాడు, ఆడే వాక్యం చెప్తారు అనుకుంటారు మీరు. నా కోసమని వాక్యం చదువుతాను, పగవాళ్ళ కోసం అని చదవను. దేవునికి స్తోత్రము. మీకు పోత్రం గట్లోకి ఎంబాయి పరలోకం మజలాడ నీ హుంజీనతరుడే నాను 12 గంట అంపతిగా బైబిల్ చదివితే ప్రభా రేపు ఏం మాట్లాడాలి? హల్లెలూయా. ఏం మాట్లాడాలి? హల్లెలూయా. చదవండి 13:5లో ఒక అద్భుతమైన మాట రాస్తాడు ప్రియులారా. సర్వలోకాన్ని పాడు చేసేటువంటి రోగాలు వస్తున్నాయట ప్రియులారా. అందుకే అందరూ చనిపోతున్నారు. అందుకే మీరు క్షేమంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆయుష్తో ఉండాలి, వర్ధిల్లాలి, భూమి మీద ఎక్కువ రోజులు ఉండాలి. ఎక్కువ దిన బ్రతికిన మావి సరి నీ గూతికి ముచ్చకొడా మనము గుత్తిరే జాంబిరేట ఆకురాని మురుడి బాటాంజి అత్తు ఆ బాణి నేను వచ్చాని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎంబటేది నేను కొద్ది రోజు ఈ పోతాడు హానాయి జాకింజా ఇప్పుడే ఆహా చేశారు. కారణమేనై తెలుసా? చదవండి బాబు 13:5. సర్వలోకమును పాడు చేయుటకై ఆయన దూరదేశము నుండి ఆకాశ దిగంతముల నుండి యెహోవాయను ఆయన క్రోధము జాగ్రత్త చదవాలి. ఆయన క్రోధము తీర్చు ఆయుధములను వచ్చుచున్నారు. చాలా ఉన్నాయండి. అదల్లా కిందికి చదువుకుని వెళితే. అందుకే ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధాలు జరుగుతున్నాయి ప్రియులారా. ఎప్పుడు ఎలా చనిపోతామో తెలియదు, ఎప్పుడు మరణం ఎలాగొస్తుందో తెలియదు. ఆదికాండం 27:2వ వచనములో ఇసాకు మరణించాడు. అక్కడ ఆయన మరణాన్ని తెలియలేదట. నాకు ఎలా మరణం సంభవించింది ఎవరికి తెలియదు. పుచ్చిమ హాకితి పుచ్చిమ తప్పించకొడతాయిమా, హాకితి పుచ్చిమ కోటి గురిను హచ్చిచ్చాయిమా, హాకితి పుచ్చిమ ఇది వాహిని తప్పించకొడతాయిమా మారో ఏది వే అనేవాని. అందుకే నువ్వు మరణముని తప్పించుట యెహోవా వశముది దేవుని వాక్యం అని 68:20లో ప్రియులారా ఇదిగో కీర్తన గ్రంథములో రాయబడి ఉంటది నాయన. ఇది ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నాను తెలుసా? ఊపిరి వన్ను గడ్డి వంటి వారం మనం. ఏమండి యెషయా గ్రంథం 40:8వ వచనములో మానవుడట ఏమండి గడ్డి వంటి వాడట. ఆయన వాక్యం స్థిరంగా ఉంటది, నిత్యం ఉంటదట. చదవరు. ఇకపోతే మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 24వ వచనములో సర్వ శరీరులు గడ్డిని పోలి ఉన్నారు. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. వాక్యం పెంచు, వాక్యం మా కోహర్డు కానే, వాక్యం మా బాధత నెమ్మది హియనే ఏ నాస్కే హియనే నీకే వాక్యం. ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యందు ఉండెను, వాక్యమే దేవుడై ఉన్నాడు. కనుక ఏ వాక్యమే దమంగే ఏనాకేనే సరే మా బాధాని మా కష్టాతి మా నోమెరి దుక్కు సుఖు బర్రే ప్రైజ్ అలా. హల్లెలూయా. చాలా మాటలు ఉన్నాయి ప్రియులారా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11:5వ వచనములో ఆ మరణమును చూడక హానోకట వెళ్ళిపోయాడట. హల్లెలూయా. అతడు విశ్వాసమును బట్టి మరణమును చూడక హానోక ఏమైపోయాడట తెలుసా? కొనిపోబడినని వాక్యము రాయబడి ఉంటది. దేవునికి స్తోత్రం. ఈ రోజు అదే నా మూల వాక్యం ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ముగిస్తున్నాను చక్కగా. నీకు నమ్మ బాబాయ్ దేవుని సన్నిధిగా ఒక్క మాట 8వ అధ్యాయం 12వ వచనం ప్రసంగి గ్రంథంలో రాయబడి ఉంటది. ఏమని రేదా? ఇదిగో దేవునికి భయపడపోతే, దేవుని సన్నిధికి భయపడపోతే, ప్రభు సన్నిధికి భయపడపోతే ఈ చర్చిత నాను ఇక్కడ, ఈ దేవుని నన్ను ఇక్కడ నమ్మి ఇక్కడ అయ్యనే నాపులు ఒకవేళ గొర్పో ఒకవేళ దుమ్మేనా చేదని పగలు పంతాలు పెట్టుకున్నావా? అందరూ కూడా పగలు కోపాలు ఉన్నవారు అందరూ కూడా. అందుకే కోపపడు గాని పాపము చేయకూడి. పాపాత్ములు 100 మార్లు దుష్కార్యములు చేసి దీర్ఘాయుష్మంతులైనను దేవునందు భయభక్తి కలిగి ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా ఉంటారట. భక్తిహీనులు అంటే భక్తి చేయరు, భయం ఉండదు, భక్తి ఉండదు, పరిశుద్ధత ఉండదు, నీతి ఉండదు, యథార్థత ఉండదు. అలాంటి వారట
దేవుని సన్నిధిని భయపడరు, వారికి క్షేమము కలగదని. వారు నీడ వంటి దీర్ఘాయును కలిగి ఉన్నారు, పొందుతున్నారని. 100 సంవత్సరాలు బ్రతికిననయ్య రమణనయ్య, 100 సంవత్సరాలు బ్రతికినా, భూమి మీద 1000 సంవత్సరాలు బ్రతికినా, ఎన్ని సంవత్సరాలు బ్రతికినా, ఎంత బంగారం ఉన్నా, ఎంత డబ్బు ఉన్నా, ఎంత ఆస్తి ఉన్నా, ఎంత భూమి ఉన్నా, ఎంత ఏది ఉన్నా, నీవు ఏమి అంటే దేవుని సన్నిధికి భయపడకపోతే, దేవుని సన్నిధికి భయపడకపోతే వాళ్ళకట దేవుడు ఏంటి ఇస్తున్నాడట తెలుసా? నీడ వంటి ఆయుష్ని ఇస్తున్నాడట. నీడ గతించిపోతుంది. ఇప్పుడు ఎండ ఉన్నప్పుడు నీడ కనిపిస్తుంది ప్రియులారా, ఎండపోతే నీడ కనిపించదు, మాడ కనిపించదు. అందుకే విశ్వాసంతోనే మందు మహాపురుతాన, విశ్వాసంతోనే పాఠం కేతు, విశ్వాసంతో దేవుని మందిరం వాదు అచ్చదు. దేవుని మందిరం తిరిగిన సరి క్షేమం ఉండదు. అందుకే ఈరోజు చాలా మందికి రోగాలు ఎందుకు వస్తున్నాయి తెలుసా? చాలా మంది క్రైస్తవ బిడ్డలకు ఎందుకు వ్యాధులు వస్తున్నాయి తెలుసా? ఎందుకు దుఃఖం, ఎందుకు శ్రమ, ఎందుకు ఇబ్బందులు తెలుసా? అందుకే దేవుని సన్నిధిని భయపడరు. దేవుని సన్నిధి వేరే, దేవుని మందిరము వేరే. హల్లెలూయా. మోసే అంటున్నాడు అనమాట, అయ్యా ఫలం దగ్గరికి నేను అక్కడ ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి వెళ్ళి విడిపించుకుని రా ఐగుప్త దేశములో అని చెప్పినప్పుడు ప్రియులారా, ఐగుప్త దేశములోకి వెళ్ళినప్పుడు అయ్యా నేను అక్కడికి వెళ్ళలేనయ్యా, నీవు నాతో కూడా రావాలి. అక్కడికి వెళ్తే అయ్యా నేనేం మాట్లాడలేను, నోటి మాన్యం గలవాడిని అని చెప్పి మోసే దేవునితో చెప్తున్నప్పుడు, నా సన్నిధి నీతో కూడా వచ్చును. దేవునికి స్తోత్రం. సన్నిధి అంటే ఇదిగో ఇక్కడే ఉంది సన్నిధి. ఈ రోజు ఇక్కడ ఆరాధిస్తున్నాం కదా, ఈ రోజు ఇక్కడ వాక్యం వింటున్నాం కదా, ఈ రోజు ఇక్కడ పాటలు పాడుతున్నాం కదా, ఇక్కడే దేవుని సన్నిధి ఉంది. ఇప్పుడు ఇక్కడ నువ్వేమనుకోవాలి తెలుసా? అయ్యో నేను దేవుడు చూస్తున్నాడు నన్ను, నంగే మహాపురు మెసేజ్ అనేసి ఏది పాపం గిద్దివా, ఏది అబద్ధము చోలితివా, ఇదిగో మారైపో లోకంతో లోకిత తప్పించుకొనినాయి గాని లెక్కపూరు మహాపురు తన ఈ వసే కిమాడ కొంబలేయ. దేవునికి స్తోత్ర. ఈ వసే కిమా జేమ్స్ కిమా ఇక్కసే కిమాడ పాట కేరాస్పిసి నిత్తుసా ఈ వసే కిమా రమేశు ఈ వస అతిరే వసేస కేరివిసి పాట ఇవ నరకం తను ఎంబా దొరికిపోయినాయని చెప్పి భయం కలగా మంచిది మాయ. ఈ వసేకి మనం మోసే పాసుడు పెద్ద దొంగలో చదివిస్తే నా నరకం దర్శనం. అందుకే ఒకవేళ నేను బోధించిన తర్వాత ప్రకటించిన తర్వాత భ్రష్టుని అయిపోతానేమని నా శరీరము నేను నలగొట్టుకొనిచున్నాను. విశ్వదాభిరామ వినురవేమ మీరందరూ పరలోకముకు వెళ్ళుదురుగాక. గట్టిగా సపడుకు వచ్చాం మానకుడు ప్రైజ్ ది లార్డ్. 4 గంటలకు నింగా ప్రార్థనక ఎచ్చరడో మా రావణ ఇంబి మనుషుడే రామనావుడే ఇంబి కొస్కాసతకి గిబి ఎన్నతకి హజాంసి చెప్పలేని జోడిపి మా అన్నమాట. ఏదంత కించేత లేకపోతే నాను బైక్తోనే వాసరు కూడా 8 గంటలకి వాతం నీ జెన్న చింజాలు చూడక సెలంగా ఉండాలి, తీన్ను కుట్ట సెలంగా ఉండాలి చింజా మేము బాస్ మొక్కట ఇచ్చి రమనే దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. 100 సంవత్సరాల ఆయుష్ కలిగి ఉన్న దేవునందు భయభక్తులు కలిగి ఉండకపోతే నీ ఆయువు నీడ వంటిది అయిపోతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. అంటే చాలా నీతిమంతులు మంచిగా మరణించాలి. మంచిగా నాకు ఇలాంటి నీతిమంతులు మరణము ముందునట్లే నేను ముందుతానని చెప్పి అక్కడ ఎవరేమనుకుంటున్నారు తెలుసా అండి? అక్కడ బిలాం అనుకుంటున్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. వంకర జీవితాలు ఏమండి, వంకర మాటలు, వంకర చూపులు ఉంటేనేమో నీతిగా మరణించాలి ప్రియులారా. యెహెజ్కేలు గ్రంథం 7:19 రాస్తారు, ఉగ్ర దినముది వారు వెండియే గాని వారు బంగారమే గాని నిశుద్ధమైన వీధిలో పారవేస్తారు, వారితో దానితో వారు కడుపు నిప్పుకొచ్చారు. కుత్తునైతే ఈతని కోసమేడా ನಾನು ಮಂದಿರಂತ ಪಿಸಾಂಜಕ್ಕೆ ಈ ಹಿಂಗ ಕೋಸಮೇ ಈ ಕ್ರಾಲಿ ಬಾಟಾತಿ ಹಿಂಗ ಈ ಕಾಪಿಯ ರೇಟಿ ತಗಾಚುಗ ಠಗ್ ಬಂದೆ ಏನ ಕೇಳಾಡ್ತೀರಿ ನಿಮ್ಮಪ್ಪ. ఎంతో మంది చనిపోతున్నారు ప్రియులారా, కరోనాలో చనిపోతున్నారు, ఎంతో మంది చనిపోతున్నారు. ఓ యుద్ధాలు జరుగుతున్నాయి, సర్వలోకమును పాడు చేసే రోగాలు వస్తున్నాయి. అందుకే నువ్వు సరిగ్గా ఉన్నావో బ్రతుకుతావు, లేదా పోతావు. విచ్చలవిడిగా తిరుగుతున్నావు, ఎవరు చూస్తారని ఎగురుతున్నావు. చూసే దేవుడు ఏసే ఉన్నాడు, తోలు తీస్తాడు జాగ్రత్త కొడక. తనకి విచ్చలవిడిగా తిరుగుతున్నారు, డాస్కెచ్గా ఓ పోలు వాసన చాలు డెబ్ర పరలోకం పోను సెల్లు హెల్లు. ఇంగ్లీష్ లో నరకాన్ని ఏమంటారు? హెల్. దేవునికి స్తోత్రం కలుగును గాక. సెల్లు హెల్లు. నరకానికి వెళ్తావా, పరలోకానికి వెళ్తావా? కనుక ఎప్పుడు కూడా నేను చెప్తున్నాను, వెంకట్రావు బాబాయ్కి నేను చెప్తున్నాను, వీళ్ళందరూ నా కొడుకులే. ప్రైజ్ అలా బండేసుకొని తిరుగుతున్నారు, దేవుని వాక్యాన్ని తిన్నగా వినరు,
తర్వాత రోగం వస్తే అయ్యా 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 గార్దె దొయ్యి కొడిచారు ఠెడలు పీసాంది మహాంచారు నాన్న గార్దె దొయ్యి కొడాల పాడరించే గాడిద దొయ్య తెచ్చి డుంక పెడక మొత్తం దిహాను ఏముండవు ఇక తనేసిందట ఎద్దు తనేసిందట ఒకడికి జాని పీటర్కి ఎద్దు తనేసిందట దేవునికి స్తోత్రం గారు చెప్తున్నాడు ఇందాక జీప్ మీద మేము వస్తున్నప్పుడు ఎద్దు మాకు తనేసిందటే బాబు అనేసి ఎద్దు తనడం బెటరా అవి కూడా చంపేస్తాయి ఏమి లోపడం నిజం నక్కిని చక్కగా లోపడం ఓడే చీక 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 ఉంగాడిద తిందినా దేవునికి స్తోత్రం హల్లెలూయా కనుక మీరు వస్తే నేను ఫోటో ఆవిష్కరణ చేయడానికి ఇష్టపడుతున్నాను మీరు నొక్తవాదు నన్ను ప్రార్థనకి ఫోటో ఆవిష్కరణకి ప్రైజ్